ఒక్క వాగ్దానాన్ని జ్ఞాపకం చేసి వెంటనే స్తుతి ఆరాధనలోనికి వెళ్దాం. యెహోషువ గ్రంథము 1వ అధ్యాయము 9వ వచనం. జాషువా చాప్టర్ 1 వర్స్ 9. అందరం కలిసి చదువుకుందాం. యెహోషువ గ్రంథము 1వ అధ్యాయము 9వ వచనం. నేను నీకు ఆజ్ఞ ఇచ్చి ఉన్నాను కదా, నిబ్బరము కలిగి ధైర్యముగా ఉండుము, దిగులు పడకుము, జడియకుము. నీవు నడుచు మార్గమంతటిలో నీ దేవుడైన యెహోవా నీకు తోడయుండును. ఇంకొకసారి అందరం కలిసి చదువుకుందాం. నేను నీకు ఆజ్ఞ ఇచ్చి ఉన్నాను కదా, నిబ్బరము కలిగి ధైర్యముగా ఉండుము, దిగులు పడకుము, జడియకుము. నీవు నడచు మార్గమంతటిలో నీ దేవుడైన యెహోవా నీకు తోడయుండును. యెహోషువ గ్రంథం 1వ అధ్యాయంలో ఆ 1వ వచనం మనం చూసినట్లయితే మోషే మృతి నొందిన తరువాత అనే మాట ఉంటుంది. దేవుని ప్రజలను దాదాపు కనాను బార్డర్ వద్దకు నడిపించిన మోషే దైవజనుడు చనిపోయిన తర్వాత దేవుడు ఆ పరిచర్య బాధ్యతలు యెహోషువ యొక్క భుజాల మీద పెట్టాడు. మోషే అంత వయసు లేదు, మోషే అంత అనుభవం కూడా లేదు. మనకు క్రొత్తగా ఏదైనా బాధ్యతలు అప్పగించబడితే ఒక పెద్ద బాధ్యతను తీసుకొచ్చి ఒక చిన్నవారికి అప్పగిస్తే వెంటనే వారికి ఏమొస్తుందంటే భయం కలుగుతూ ఉంటుంది. నేను హ్యాండిల్ చేయగలనా, నేను మేనేజ్ చేయగలనా, నాకు అంత సామర్థ్యం ఉందా అని. యెహోషువ కూడా అటువంటి పరిస్థితుల్లోనే ఉంటే దేవుడు యెహోషువకి ఇస్తున్న ఆజ్ఞ, నిబ్బరము కలిగి ధైర్యముగా ఉండు. చూడండి, మనం ప్రేమించిన వారు ఎవరైనా హాస్పిటల్లో ఉన్నప్పుడు ఆ హాస్పిటల్లో నర్సు మన దగ్గరకు వచ్చి ఏం పర్వాలేదండి అంటే మనకు అంత ధైర్యం ఉండదు. అదే ఆ హాస్పిటల్లో బెస్ట్ డాక్టర్, టాప్ డాక్టర్, మన వారిని ట్రీట్ చేస్తున్న డాక్టర్ కనుక మన దగ్గరకు వచ్చి ఏం పర్వాలేదమ్మా, మీ వాళ్ళు బాగుంటారు, ధైర్యంగా ఉండండి అన్నారనుకోండి, ఇంకా మనకు ఎలా ఉంటుంది? ఆ ముఖంలో ఉన్న దిగులు, బాధ, ఏడుపు అన్నీ పోతాయి. కారణం ఏంటంటే ఆ మాట చెప్పిన వ్యక్తి కరెక్ట్గా ఆయన ట్రీట్మెంట్ చేయగలడు, వారు గట్టెక్కారు అన్నప్పుడే ఆ మాట మనకి చెప్తారు. అంతేగాని ఇంకెవరో హాస్పిటల్లో ఉన్నవారు, పక్క బెడ్ వారు ఏం పర్వాలేదండి మీ వాళ్ళకంటే మనం నమ్మం, మనకంత ధైర్యం కూడా రాదు. ఇక్కడ దేవాతి దేవుడు, సర్వమును కలుగజేసిన దేవుడు, మన జీవితంలో ప్రతి పరిస్థితి ఆయన స్వాధీనంలో ఉంచుకున్న దేవుడు యెహోషువకు వాగ్దానం చేస్తున్నాడు. ఈ రాత్రి కాల సమయంలో నీకు నాకు కూడా ఇదే వాగ్దానం చేస్తున్నాడు. అదేంటంటే, నేను నీకు ఆజ్ఞ ఇచ్చి ఉన్నాను. ఐ హ్యావ్ కమాండెడ్ యూ. బ్రతిమాలడం లేదు. బ్రతిమాలడం అంటే కొంచెం పట్టించుకుంటాం, ఒక్కొక్కసారి మనం పట్టించుకోం. కానీ ఆజ్ఞ అంటే ఖచ్చితంగా మనము అటెన్షన్ పే చేయాలి, ఖచ్చితంగా ఆ మాటలు మనం శిరసా వహించాలి. దేవుడిస్తున్న ఆజ్ఞ ఏంటంటే, నిబ్బరము కలిగి ధైర్యముగా ఉండు, దిగులు పడకు, జడియకు. ఐ థింక్ ఈ 3 కలిసే వస్తూ ఉంటాయి. ధైర్యాన్ని కోల్పోవడం, దిగులు పడ్డం, భయపడ్డం, ఇవన్నీ ఒకదాని తర్వాత ఒకటి జరుగుతుంటాయి. ఇదంతా ఒక చైన్ అనమాట. ట్రైన్కి బోగీలు ఉన్నట్టు ఒకదాని తర్వాత ఒకటి వచ్చేస్తూ ఉంటాయి. మొదట ధైర్యాన్ని కోల్పోతాం, ఆ తర్వాత దిగులు పడ్డం ప్రారంభిస్తాం, ఆ తర్వాత మనసులో అంతా ఒక రకమైన భయము, ఆందోళన మనల్ని కమ్మేస్తూ ఉంటుంది. ఎందుకు ధైర్యంగా ఉండమంటున్నాడు దేవుడు? ఎందుకు దిగులు పడద్దంటున్నాడు? ఎందుకు జడియొద్దంటున్నాడు అంటే, నీవు నడుచు మార్గమంతటిలో నీ దేవుడైన యెహోవా నీకు తోడైయుండును. హల్లెలూయా. ఫ్లైట్స్లో వెళ్తున్నప్పుడు కొన్నిసార్లు టర్బ్యులెన్స్ అని వస్తుందండి. టర్బ్యులెన్స్ అంటే ఏంటంటే, బస్సు కొన్నిసార్లు మనం రోడ్డు సరిగా లేనప్పుడు కుదుపులు వస్తూ ఉంటాయి. ఒక్కొక్కసారి ఆ కుదుపులు ఎంత గట్టిగా వస్తాయంటే ముందుకు వెళ్ళి కూడా తగులుతాం కదండి. చిన్నప్పుడు ఒకసారి నేను అలాగే ఎలా పడితే అలా కూర్చుని ఉన్నాను బస్సులో. మా నాన్నగారు అప్పటికి చెప్తానే ఉన్నారు, సరిగ్గా కూర్చో, రాడ్ పట్టుకో 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 అంటే, ఏముందిలే ఆ బ్రేక్లు వేస్తానే ఉంటాడు, మళ్ళీ బస్సు వెళ్ళిపోతూనే ఉంటుందని అలా ఫ్రీగా కూర్చున్నాను. అజాగ్రత్తగా వెంటనే సడన్ బ్రేక్ వేయగానే నేను వెళ్ళి ముందు దానికి రాడ్కి తగిలేసి వెంటనే బ్లడ్ కారడం స్టార్ట్ అయిందండి. నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. వెంటనే మరి గట్టిగా ఏడవడం స్టార్ట్ చేశాను. చాలా చిన్న పిల్లని. టర్బ్యులెన్స్ లేకపోతే రోడ్లో గతుకులు రాగానే సడన్గా కొంతమంది పడిపోతుంటారు. నిలబడిన వాళ్ళు చూడండి, కొంతమంది అలాగా జారబడి ఉంటారు పట్టుకోకుండా రాడ్స్. సడన్ బ్రేక్ వేస్తే పడిపోతారు కూడా. కొన్నిసార్లు ముందు రాడ్స్కి తగలడం, కొన్ని గాయాలవడం ఇలాంటివి జరుగుతుంటాయి. ఫ్లైట్స్లో వెళ్తున్నప్పుడు కూడా కొన్నిసార్లు మబ్బులు వచ్చినప్పుడు టర్బ్యులెన్స్ అంటారనమాట. అంటే ఫ్లైట్ కుదిపేస్తుంది అనమాట. ఎలా కుదుపుతుందంటే, ఆ కుదుపులకి కొంతమందికి సడన్గా ఆ క్యాబిన్ ప్రెషర్లో చేంజెస్ వచ్చేసి ముక్కులోంచి రక్తం రావడం స్టార్ట్ అవుతుంది. కొంతమంది వీక్గా ఉండేవారు, హార్ట్ పేషెంట్స్కి అయితే సడన్గా గుండె వేగంగా కొట్టుకోవడం ప్రారంభిస్తుంది. ఆ టర్బ్యులెన్స్కి ఫ్లైట్ ఆ మబ్బుల్లో నుంచి కుదుపుల మధ్యలోంచి వెళ్తూ ఉంటే ఏమైనా పడిపోతామా, ఏమన్నా అయిపోద్దా అనిపిస్తూ ఉంటుంది అనమాట.
ఒకసారి రాజమండ్రి వస్తున్నప్పుడు కూడా మాకు అలాగే జరిగింది. అప్పుడు నేను ప్రెగ్నెంట్గా ఉన్నాను, నిత్యాతో అనుకుంటా. సడన్గా టర్బ్యులెన్స్ వచ్చేసింది. అసలే వామిటింగ్ సెన్సేషన్ ఇవన్నీ ఉంటే ఆ ఫ్లైట్ అటు తిప్పి ఇటు తిప్పి మాకు అర్థం అవ్వలేదు. కొంతమంది పైలట్స్ కూడా మరి యవ్వన పైలట్స్ ఉంటారు, వాళ్ళకి కొంచెం ఊపు ఎక్కువ అనమాట. జాగ్రత్తగా తీసుకెళ్లకుండా ఆ బైక్ని అటు ఇటు తీసుకెళ్ళినట్టు ఏదో కొంచెం మరి అడ్వెంచర్ చేద్దాం అనుకుంటారు. ఆ ఫ్లైట్లో ఉన్న వాళ్ళందరూ ముసలోళ్ళు, వాళ్ళందరూ మాత్రం పాపం అంత పర్వాలేదా అని ఒకరినొకరు చూసుకొని ధైర్యం చెప్పుకుంటున్న పరిస్థితి. అలాంటి పరిస్థితుల్లో ఒకవేళ మనం కూర్చున్న ఫ్లైట్లో ఉంటే ఆ ఫ్లైట్ని డ్రైవ్ చేస్తున్న పైలట్ వచ్చి ఏం పర్వాలేదు నేను ఉన్నాను కదా నేను చూసుకుంటాను అన్నారు అనుకోండి, మనకేమనిపిస్తుంది? అమ్మయ్య అని ఊపిరి తీసుకుంటాం. దేవుడు కూడా నేను నీకు ఆజ్ఞ ఇచ్చున్నా, నేను నీకు ఆజ్ఞాపిస్తున్నాను, దిగులు పడకు, జడియకు, నిబ్బరము కలిగి ధైర్యముగా ఉండు అని ఎందుకు చెప్తున్నాడంటే మన ప్రయాణంలో దేవుడు మనల్ని ఒంటరిగా పంపించడం లేదు. హల్లెలూయా. యు ఆర్ నాట్ అలోన్ ఇన్ దిస్ జర్నీ ఆఫ్ లైఫ్. నువ్వు ఒక పరీక్ష ఎదుర్కొంటున్నా, ఒక సవాలును ఎదుర్కొంటున్నా, ఒక క్లిష్ట పరిస్థితిని ఎదుర్కొంటున్నా, ఒక కరువును ఎదుర్కొంటున్నా, నీవు ఏం ఎదుర్కొంటున్నప్పటికీ వాట్ ఎవర్ సీజన్ యు ఆర్ ఇన్ యువర్ లైఫ్, నీ జీవితంలో ఎటువంటి సీజన్ గుండా నీవు వెళ్తున్నా నీవు నడచు మార్గం అంతటిలో నీ దేవుడైన యెహోవా నీకు తోడై యుండును. దేవాతి దేవుడి రాత్రి కాల సమయంలో నీకు నాకు ఇస్తున్న వాగ్దానము, ఇస్తున్న మాట ఏంటంటే, ఇస్తున్న ఆజ్ఞ, ధైర్యంగా ఉండు. ఆజ్ఞ అంటే ఎలా చెప్తారండి? ఆజ్ఞ అంటే టోన్ డిఫరెంట్గా ఉంటుంది. బ్రతిమలాడడం అంటే అమ్మ, బుజ్జి, అయ్యా, బాబు, ప్లీజ్ అయ్యా, దయచేసి అలా ఉంటుంది. ప్లీజింగ్గా మాట్లాడతారు. కానీ ఆజ్ఞ అనేది ఎలా ఉంటుంది? చాలా ఖండితంగా ఉంటుంది, చాలా ఖచ్చితంగా ఉంటుంది. అంటే దేవుడు కనుక మరి వాయిస్తో చెప్పాలంటే ఈ మాట ఎలా ఉంటుందంటే, దిగులు పడద్దు, భయపడద్దు, నీకు నేను ఉన్నాను కదా, ఎందుకు భయపడతావు, ఎందుకు అంటే గదివినట్టు అనమాట. ఎందుకు దిగులు పడతావు, నేను లేనా నీకు, ఎందుకు ప్రతిదానికి నువ్వు కంగారు పడిపోతావు, నిబ్బరం కలిగి ధైర్యంగా. చూడండి, ఊరికే పిరికి వాళ్ళలా భయపడుతున్నప్పుడు కొన్నిసార్లు తల్లిదండ్రులు పిల్లల్ని గదుముతూ ఉంటారు. ధన్యాన్ని చిన్నప్పుడు యుఎస్కి మేము తీసుకువెళ్ళిన తర్వాత ఒక సీషోర్కి తీసుకెళ్ళాం. అలలు చాలా భయంకరంగా వస్తుంటే జాన్ వెస్లీ గారు ఇలా నీళ్ళలో ముంచుతుంటే అది భయానికి గట్టిగట్టిగా కేకలేసేస్తుంది. కేకలేస్తుంటే నేను అంటున్నాను, భయపడుతుంది, నాకు ఇచ్చేయండి, నేను తీసుకొని వెళ్ళిపోతాను షోర్కి అంటే, ఎందుకు భయపడతావు, నేను ఉన్నాను కదా, నువ్వు భయపడకు అని చెప్తున్నారు. కానీ పాపం దానికి అర్థం అవడం లేదు. ఆ అలలు చూసి భయపడుతుంది కానీ మా నాన్న చేతిలో ఉన్నాను, నేను సురక్షితంగా ఉన్నాను అనే భావన తనకి రాలేదు. అప్పటికి ఇంకా నెలల పిల్లే. కొన్నిసార్లు మనం కూడా ఆత్మీయతలో పసివారిలాగా ఉంటాం. నా చేతిలో ఉన్నావు కదా నువ్వు, నీ కింద అలలు ఉన్నాయి, నేను కాదంటలేదు, నీ పైన తుఫాను వస్తుంది, నేను కాదనట్లేదు, నీ చుట్టూ బీపత్సం ఉంది, నీ చుట్టూ భయంకరమైన తుఫాను వాతావరణం ఉంది, కరెక్టే. కానీ నువ్వు ఎక్కడున్నావు? నా చేతుల్లో ఉన్నావు. నీ మార్గంలో ఎవరున్నారు నీతో? నేనున్నాను. ఎందుకు భయపడతావు, ఎందుకు దిగులు పడతావని ఈ రాత్రికాల సమయంలో దేవుడు మనకిస్తున్న వాగ్దానము, అలాగే దేవుడు మనకిస్తున్న ఆజ్ఞ కూడా. ఈసారి ఎప్పుడైనా దిగులు పడితే ఒక్కసారి యేసయ్యని ఒక తండ్రిలా ఊహించుకోండి. మీ నాన్నగారు వచ్చి ఎందుకు టెన్షన్ పడతావు, ఎందుకు దిగులు పడతావు, నిన్ను పాస్ చేయిస్తాను కదా నేను, నీకెందుకు టెన్షను? చూడండి, పిల్లలు ఎగ్జామ్కి వెళ్ళేటప్పుడు టెన్షన్ పడుతూ ఉంటారు, పాస్ అవుతానో ఫెయిల్ అవుతాను. మీ నాన్నగారు వచ్చి మీ అడ్మినిస్ట్రేషన్తో నేను మాట్లాడి ఎలాగైనా పాస్ చేయించేస్తాను, ఇంకెందుకు ఏడుస్తావు అన్నారనుకో, ఇంక ఏడుపు ఉండదు. అయినా కూడా ఏడుస్తున్నారంటే ఇంకా వాళ్ళని వదిలేయాలి, ఇంకా వాళ్ళ పరిస్థితి వేరే అనమాట. కొన్నిసార్లు అలాగే ఉంటాం. మనకు క్లైమాక్స్ తెలుసు, జీవితంలో విజయము మనదే. అంతిమంగా ప్రభు మనకు అన్ని విషయాల్లో జయము ఇస్తాడు, ఓడిపోనివ్వడు, జీవిత తుఫానుల్లో కూలిపోనివ్వడు, మనల్ని మునిగిపోనివ్వడు. అలాంటప్పుడు ప్రయాణంలో ధైర్యంగా నువ్వు ప్రతి పరిస్థితిని ఎదుర్కొంటూ వెళ్లాల్సిందే. కారణం ఏంటంటే, నిబ్బరము కలిగి ధైర్యముగా ఉండుము, దిగులు పడకుము, జడియకుము, నీ మార్గం అంతటిలో యెహోవా నీకు తోడై ఉన్నాడు. ఒకసారి మన గుండె మీద మనం చేసుకొని మాటలు చెప్దాం. నిబ్బరము కలిగి ధైర్యముగా ఉండుము, దిగులు పడకము, జడియకము. హల్లెలూయా. మనకు ఎప్పుడైనా భయం వేస్తే ఈ మాటలు మళ్ళీ చెప్పుకుందాం. కొండంత ధైర్యము దేవుడు మన హృదయాల్లో నింపుతాడు. దేవుడిచ్చే ధైర్యముతో, దేవుడిచ్చే అభయంతో మన జీవితంలో ముందుకు వెళ్ళడానికి దేవాతి దేవుడు మనందరికీ సహాయం చేయనుగాక. ఆమేన్.